రోజీ, నాక్కూడా చెప్పకుండా సడన్గా ఇలా వచ్చావు? ఏంటి విషయం? నువ్వు మాత్రం నాకు చెప్పొచ్చావా ఏంటి? ఏం లేదు రోజీ, ఒక ముఖ్యమైన కోరికని స్వామీజీని అడుగుదామనొచ్చాను. ఏంటో ఆ ముఖ్యమైన కోరిక? అదేంటో స్వామీజీకి చెప్పాక నీకు చెప్తాను. మరి నువ్వెందుకొచ్చావు? నేను కూడా ఒక ముఖ్యమైన కోరికని స్వామీజీని అడుగుదామని వచ్చాను. ఆయనకి చెప్పాకే నేను నీకు చెప్తాను. స్వామీజీ ఎక్కడా? ఆయన యోగనిద్రలో ఉన్నారు. సరే, ఆయన లేచే వరకు అక్కడే వెయిట్ చేద్దాం. పద. స్వామీజీకి దగ్గరగా పక్కనే కూర్చునుంటే లేవగానే ముందు నన్నే చూస్తారు. విజయవస్తు. స్వామీజీ, మీరు కళ్ళు తెరిచి ముందుగా నన్ను చూసి ఆశీర్వదిస్తారని మీ పక్కనే దగ్గరగా కూర్చునుంటే మీరేమో లక్ష్మిని చూశారు. మనం కళ్ళు తెరవగానే ముందుగా ఎదురుగా ఉన్న వ్యక్తుల్ని చూస్తాం కానీ పక్కనున్న వ్యక్తుల్ని చూడం కదా. అందుకే లక్ష్మిని చూశాను. ఇందులో తప్పుగా భావించవలసింది ఏమీ లేదు. నువ్వక్కడ కూర్చుని ఉండుంటే ముందు నిన్నే చూసేవాడిని. మీ ఇద్దరూ నాకు సమానమే. మీరిద్దరు ఇలా కలిసికట్టుగా వచ్చి చాలా రోజులైంది. ఏమిటి విషయం? మేమిద్దరం కలిసి రాలేదు స్వామీజీ, ఇక్కడికొచ్చాకే కలిసాం. ఓహో, అంటే ఇద్దరూ విడివిడిగా వచ్చారన్నమాట. సరే, ఏ పని మీద వచ్చారో ముందుగా నువ్వే చెప్పమ్మా. స్వామి, రేపుదయం నా మనవరాలు రోజీని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సీట్లో కూర్చోపెట్టబోతున్నాను. అక్కడికి మీరొచ్చి నన్ను నా మనవరాల్ని ఆశీర్వదించాలి. రోజీ వచ్చింది ఎందుకా? మరి నువ్వెందుకొచ్చావో చెప్పమ్మా. స్వామి, రేపుదయం నా మనవరాలు నందినిని ఎండీ సీట్లో కూర్చోబెట్టబోతున్నాను. అక్కడికి మీరు వచ్చి నా మనవరాల్ని ఆశీర్వదించాలి. ఓ, నువ్వు కూడా ఇందుకే వచ్చావా లక్ష్మి? ఒకే పనిని మీరిద్దరూ చేస్తూ నన్ను అతిథిగా పిలవడానికి వచ్చారన్నమాట. దేనికోసం మీరిద్దరూ ఇదంతా చేస్తున్నారో తెలీదు కానీ దానివల్ల మీరిద్దరూ చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. స్వామి, నేను ఏ తప్పు చేయడం లేదు.
నా సొంత మనవరాల్ని అక్కడ కూర్చోబెట్టాలని చూస్తున్నాను. కానీ లక్ష్మి మాత్రం నా మనవరాల్ని కాదని తను దత్తత తీసుకున్న మనవరాల్ని అక్కడ కూర్చోబెట్టాలని చూస్తోంది. ఇది న్యాయమేనా? స్వామి, నేను చేస్తుంది న్యాయమేనని నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. కానీ తనకే అది అర్థం కావడం లేదు. చూడండి, ఇక్కడ వాదన అనవసరం. మీరిద్దరూ మీ మనవరాళ్ళని అక్కడ కూర్చోబెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకు నన్ను పిలవడానికి వచ్చారు, అవునా? అవును స్వామి. అవును స్వామి. సరే, మీరు చెప్పినట్టుగానే నేను రేపు మీ ఆఫీసుకు వస్తాను. ఆ దేవుడు ఎలా రాసుంటే, విధి ఎలా జరగాలని కోరుకుందో అలానే జరిగి తీరుతుంది. నేను మాత్రం మీ ఇద్దరికీ శుభం జరగాలనే కోరుకుంటున్నాను. ఇక మీరు వెళ్ళి రండి. అలాగే స్వామీజీ. అలాగే స్వామి. శుభం. మీరిద్దరూ విధికే కాదు, నాకు కూడా పరీక్ష పెట్టారు. ఏం జరుగుతుందో చూద్దాం. హరహర మహాదేవ శంభో శంకర. స్వామి, ఈరోజు నా మనవరాల్ని ఎండీ సీట్లో కూర్చోపెట్టబోతున్నాను. అది ఏ ఆటంకం లేకుండా హ్యాపీగా జరిగే విధంగా చూడు స్వామి. స్వామి, ఈరోజు నా మనవరాల్ని ఎండీ సీట్లో కూర్చోబెట్టబోతున్నాను. అది ఏ ఆటంకం లేకుండా హ్యాపీగా జరిగేలా చూడు స్వామి. రోజీ, రెడీ అయ్యావా? అవుతున్నానమ్మమ్మా. ఉండు, ఈ నగలు నేను పెడతాను. అమ్మమ్మా, ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నావు? నేనిప్పుడు ఆ చైర్లో కూర్చోవడం అవసరమా? నాకేం అర్థం కావడం లేదు. కానీ నాకు మాత్రం క్లారిటీగా ఉంది. నేను ఫిక్స్ అయ్యానంటే మధ్యలో ఎప్పుడూ డ్రాప్ అయింది లేదు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా డల్గా ఉన్నావు? అజ్జీ, నాకెందుకో చాలా భయంగా ఉంది. మీరు అమ్మమ్మ కలిసి పోటాపోటీగా ఇదంతా చేస్తున్నారు. చివరికి ఏ పరిస్థితికి దారితీస్తుందో అని భయంగా ఉంది. చూడు రోజీ, తప్పు చేసినప్పుడు ముప్పు చేసినప్పుడు భయపడాలి గాని
దీనికెందుకు భయపడ్డావు? నేను చేస్తుంది న్యాయమే. అది నీకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. నేనొకసారి డిసైడ్ అయ్యానంటే సక్సెస్ అయ్యేదాకా వదిలిపెట్టను. నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. భగవంతుడా, ఈ సమస్యకి నువ్వే పరిష్కారం చూపించాలి. ఏంటి పిన్ని, ఇంత పొద్దున్న టాబ్లెట్ వేసుకున్నా? కాళ్ళ నొప్పులకా కీళ్ళ నొప్పులకా? అవి కాళ్ళ నొప్పుల టాబ్లెట్లు కాదు, బీపీ టాబ్లెట్లు. ఏంటి పిన్ని, నీకు బీపీ ఉందా? నాకు మీ ఇంటికి వచ్చినప్పుడు ఏ జబ్బు లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇద్దరు అత్తమ్మల ప్రవర్తన చూశాక నాకు తెలియకుండానే బీపీ వచ్చేసింది. అసలు రాత్రి నుండి ఎవరు ఎండి సీట్లో కూర్చుంటారని ఆలోచించి తెగ టెన్షన్ పడిపోతున్నాను. నాలాగే నా నరాలు కూడా లావనుకుంటానే, ఇంత టెన్షన్ పడ్డా తెక్కున్నా ఉన్నాయి అవి. అవునే, నాకు చిన్న డౌట్. నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతున్నాను కదా, నువ్వేమిటి ఇంత కూల్గా ఉన్నావు? ఏం లేదు పిన్ని, టెన్షన్ వచ్చినప్పుడు 108 సార్లు ఆంజనేయ స్వామి దండకం చదివితే ఎంత పెద్ద టెన్షన్ అయినా పోతుందని ఒక స్వామీజీ చెప్పారు. నీకు కూడానా? ఇది వేరే స్వామీజీలే. ఇప్పుడే 108 సార్లు ఆంజనేయ స్వామి దండకం చదివాను, అందుకే ఇంత కూల్గా ఉన్నాను. విజయ్, ఆఫీస్లో అంతా రెడీ చేసావా? రోజీ గారిని ఎండీ సీట్లో కూర్చోబెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశాను మేడం. వెరీ గుడ్. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను రోజీని తీసుకుని వచ్చేస్తాను. అలాగే మేడం. విజయ్, ఆఫీస్లో అంతా రెడీ చేసావు కదా? నందిని మేడంని ఎండీ సీట్లో కూర్చోబెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశాను మేడం. వెరీ గుడ్. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, అక్కడ ఏర్పాట్లన్నీ చూడు. నేను నందిని తీసుకొస్తాను. అలాగే మేడం. కుర్చీలో ఎవరిని కూర్చోబెడతారో వాడికి క్లారిటీ ఉంది. మనం వెళ్ళి కనుక్కుందాం. అవును పిన్ని, పద. రే విజయ్ విజయ్ విజయ్, ఒక్క నిమిషం ఇలా రా. రే, ఆ కుర్చీలో ఎవరు కూర్చుంటారో ఎవరు నిలబడతో తెలియక తెగ టెన్షన్ పడిపోతున్నావు. ఆ విషయంలో నీకు క్లారిటీ ఉంది కదరా? అక్కడ ఎవరు కూర్చుంటారో చెప్పరా? అది మాత్రం సస్పెన్స్ అమ్మా. సినిమా క్లైమాక్స్ ముందే చూసేస్తే థ్రిల్ ఏముంటుంది. ఇది కూడా అంతే. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే ఆ సీట్లో కూర్చుంటారు. అదెవరో తెలుసుకోవాలంటే అక్కడికి రండి, మీకే తెలుస్తుంది. బాయ్. వీడేంటి పిన్ని ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? పెదవా కర్మ. పద. నువ్వు రా రోజీ. రా రోజీ.
రండి. రండి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, మీ దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవాలని చాలామంది వస్తుంటారు. ఎవరినీ బాధ పెట్టకుండా ఆశీర్వదించారు. ఇప్పుడు ఎండి కుర్చీలో ఆ ఇద్దరిలో ఒక్కరే కూర్చుంటారు. ఆ ఒక్కరినే మీరు ఆశీర్వదించాలి. అలా ఆశీర్వదిస్తే మరొకరిని బాధ పెట్టినట్టే కదా. దీనికి పరిష్కారం ఏంటి స్వామి? మన చేతుల్లో ఏముంది? ఆ శివయ్య ఎలా నడిపిస్తాడో చూద్దాం. పదండి వెళదాం. అలాగే స్వామి. వెరీ గుడ్. అంతా నేను చెప్పినట్టు, నేను అనుకున్నట్టుగానే జరుగుతోంది. చెప్పండి సార్. కాసేపట్లో రోజీ మేడం, చిన్న రోజీ వస్తారు. వాళ్ళు రాగానే గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి. ఈ అరేంజ్మెంట్స్ అంతా నేనే గ్రాండ్గా చేశానని బిల్డప్ ఇవ్వు. తర్వాత నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటాను. అలాగే సార్. ఓకే. వన్ మినిట్. సార్, చూడు, కాసేపట్లో లక్ష్మీ మేడం, నందిని వస్తారు. వాళ్ళు రాగానే అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. రోజీ, లక్ష్మి అనే 2 అక్షరాల పేర్లు గల వీళ్ళిద్దరినీ నేను బాగా యూజ్ చేసుకోవాలి. అప్పుడే నేను నా టార్గెట్ని రీచ్ అవ్వగలను.